కొన్ని రకాల సమస్యల్ని మనం బయటకు చెప్పుకోలేం. అసలు ఆ సమస్యకి ఎవరిని కలవాలో, ఏ డాక్టర్ని సంప్రదించాలో తెలియక ఆందోళన చెందుతూ ఉంటారు. మూత్రంపై అదుపు లేకపోవడం అలాంటి సమస్య. మనకు తెలియకుండానే మూత్రం చుక్కలు చుక్కలుగా కారిపోవడం అనేది మహిళల్లోనూ వృద్ధుల్లోనూ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. వైద్య పరిభాషలో ఇన్కాంటినెన్స్గా పిలిచే ఈ సమస్యను యోగాసనాల సాయంతో చక్కగా అదుపు చేయొచ్చని చెబుతారు నిపుణులు. యోగాసనాల సాయంతో మూత్ర విసర్జనపై తిరిగి ఎలా పట్టును సాధించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమంలో యూరిన్ లీకేజ్కి సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి యోగాసనాలు, ముద్రల గురించి మనం తెలుసుకోబోతున్నాం. చాలామందిలో, ముఖ్యంగా స్త్రీలలో 40 సంవత్సరాల వయసు పైబడిన తర్వాత వారిలో యూరిన్ అడపాదడపా లీకేజ్ అవుతూ ఉండడం, వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళి యూరిన్ పాస్ చేయాలి అన్నంతకల్లే ఈ లోపలే బొట్లుగా లీక్ అవ్వడం, ఇలా వారి ప్రమేయం లేకుండానే కొంతమందిలో ఇలా జరుగుతూ ఉంటుంది. ఒక వయసు వచ్చిన తర్వాత ఆ పెల్విక్ పార్ట్స్ దగ్గర ఆ మజిల్స్ కొద్దిగా లూజ్ అవ్వడం, ఆ పట్టుతో తప్పడం ద్వారా చాలామందిలో ఈ సమస్య ఏర్పడుతూ ఉంటుంది. మరి యోగాలో కొన్ని ప్రత్యేకమైనటువంటి వ్యాయామాలు, ఆసనాలు, ముద్రలు ఇవన్నీ చేయడం ద్వారా చాలా సులభంగా దాన్ని ఇంటి దగ్గర ఉండే మనం తగ్గించుకోవచ్చు. కాబట్టి యోగిక్ మేనేజ్మెంట్ అనేటటువంటిది ఏం చెప్తుందంటే, యోగ శాస్త్రం ఆయా కండరాలని మళ్ళా కొన్ని ప్రత్యేకమైన ఆసనాలు, వ్యాయామాల ద్వారా బలోపేతం చేయడం ద్వారా, ఆయా కండరాలు బిగుతవడం ద్వారా మళ్ళీ అది ఆటోమేటిక్గా అది మనం నార్మల్ అయిపోవడం అనేటువంటిది గమనించవచ్చు. ఇప్పుడు అందులో భాగంగా ఈరోజు మనం చేయబోతున్నాం మలాసనం. ఇది ఈ పెల్విక్ పార్ట్స్ పైనే ప్రభావం కలుగజేస్తూ ఉంటుంది. అదేవిధంగా సేతుబంధాసనం, అదేవిధంగా జలోదర నాశిక ముద్ర ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ముందుగా మలాసనం, ఇది కూర్చొని చేసేటటువంటి ఆసనం. ముందుగా కాలు రెండు స్ట్రైట్గా తీసుకొని రావాలి. ఉత్తానాదాసనానికి, దండాసనానికి. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేస్తూ, తర్వాత రైట్ లెగ్ కూడా ఫోల్డ్ చేసి రెండు పాదాలని ఒక 2 ఫీట్ దూరంలో ఉంచుకోవాలి. 2 మోచేతులు కూడా మోకాళ్ళ మధ్య భాగంలో తాకేటట్టు ఉంచుకొని నమస్కార స్థితిలో ఉన్నట్టుగా 2 చేతులు తాకించి ఉంచాలి. బాడీ స్ట్రైట్గా ఉంటుంది. స్పైనల్ కార్డ్ ఎదురుగా చేస్తున్నట్టుగా ఉండాలి. ఈ భాగం పెల్విక్ పార్ట్స్ అన్నింటినీ కూడా ఎనర్జైజింగ్ చేయడంలో, యాక్టివేట్ చేయడంలో, శక్తివంతంగా తయారు చేయడంలో ఈ యొక్క మలాసనం ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది. ఇలా ఒక 10 సెకండ్ల నుంచి 20 సెకండ్ల సమయం చేయాలి. ఇప్పుడు 2 చేతుల్ని యథాస్థానానికి తీసివేసి ఇప్పుడు నిదానంగా బ్యాక్ సపోర్ట్ తీసుకొని కూర్చోవాలి. ఇప్పుడు మనం సేతుబంధాసనం చేద్దాం. ఇది వెలకల్లా పడుకొని చేసేటటువంటి స్థితి నుంచి చేస్తాం. ముందుగా కాలు 2 స్ట్రైట్గా తీసుకొని దండాసనానికి రావాలి. ఇప్పుడు శవాసన భంగిమకి రావాలి. ఇప్పుడు 2 కాళ్ళని ఫోల్డ్ చేసి 2 చేతులతో యాంకిల్స్ దగ్గర పట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే శరీర భాగాన్ని, వెన్నెముకను పూర్తిగా పైకి లేపాలి. ఛాతీ భాగం గడ్డానికి తాకించే విధంగా చేస్తూ వెన్నెముకని ఎంత సాధ్యమైతే అంత పూర్తిగా పైకి లేపి ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. ఇప్పుడు శరీరాన్ని యథాస్థానానికి క్రిందకి తీసుకొని రావాలి. 2 చేతులను కాళ్ళను రిలీజ్ చేసి కాలు 2 స్ట్రైట్గా తీసుకొని వచ్చి శవాసన భంగిమలో విశ్రాంతి స్థితిలో ఉండాలి. ఇప్పుడు ఎడం ప్రక్క తిరిగి లేచి కూర్చోవాలి.
శవాసనం నుంచి బయటికి రావాలి. సుఖాసనంలో కూర్చొని 2 చేతులు మోకాళ్ళపైన, అరిచేతులు ఆకాశం వైపు చూస్తున్న విధంగా ఉంచుకోవాలి. జలోదర నాసిక ముద్ర చేస్తాం. చిటికెన వేలును ఫోల్డ్ చేసి బొటన వేలు కింద ఉంచాలి. బొటన వేలు చిటికెన వేలు పైన పూర్తిగా ఉంటుంది. చూపుడు వేలు, మధ్య వేలు, ఉంగరపు వేలు స్ట్రైట్గా ఉంటాయి. ఈ ముద్రనే జలోదర నాసిక ముద్ర. ఈ స్థితిలో వెన్ను నిటారుగా ఉంటుంది, షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి, కళ్ళు మూసుకోవాలి. ఈ స్థితిలో ప్రాణిక్ బ్రీతింగ్ చేయాలి. పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాలు, నిష్పత్తులను పాటిస్తూ ప్రాణాయామం చేయాలి. శ్వాసను తీసుకునేటప్పుడు ఆరోగ్య శక్తిని మీ లోపలికి ఆహ్వానిస్తున్నట్టుగా, శ్వాసను విడిచిపెట్టినప్పుడు మీ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యని బయటికి విడిచిపెట్టేస్తున్నట్టుగా భావన చేయాలి. భావన అన్నది చాలా ముఖ్యమైనటువంటిది. మనస్సు దేన్ని ఊహిస్తుందో దాన్నే సృష్టిస్తుంది. మీరు శ్వాసను తీసుకున్నప్పుడు ఆరోగ్య శక్తిని మీ లోపలికి ఆహ్వానిస్తున్నట్టుగా, శ్వాసను విడిచిపెట్టేసినప్పుడు మీ రోగశక్తిని బయటికి విడిచిపెట్టేస్తున్నట్టుగా భావన చేస్తూ పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాలు, నిష్పత్తుల్ని పాటిస్తూ ప్రాణాయామం చేయాలి. శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ఆపండి. ముద్రను రిలీజ్ చేయండి. నిదానంగా కళ్ళు తెరవండి. చూసారు కదండి, ఇప్పుడు చెప్పినటువంటి ఆసనాలు ఈ పెల్విక్ పార్ట్స్ పైన ప్రభావం కలుగజేసినటువంటి వాళ్ళు. అంటే ఈ జననేంద్రియాల భాగాల్ని అంతా ఎనర్జైజింగ్ చేసి శక్తివంతంగా, ఆరోగ్యవంతంగా తయారు చేసేటటువంటి ఆసనాలు. అదేవిధంగా జలోదర నాసిక ముద్ర. ఈ ముద్రను కనుక 5 నుంచి 10 నిమిషాలు చక్కగా సాధన చేసినట్లయితే ఈ యొక్క యూరిన్ లీకేజ్ సమస్య అనేది తగ్గిపోతూ ఉంటుంది. వీటితో పాటుగా ఖాళీ సమయంలో కానీ, లేదంటే మలాసనంలో ఉన్నప్పుడు కానీ యూరిన్ పాస్ చేసేటటువంటి భాగాల్ని మనం యూరిన్ ఎప్పుడైతే ఆపుకోవడానికైనా మనం ఎట్లా చేస్తాం, అట్లా ఆపడానికి బిగించి ఉంచి ఒక 10 సెకండ్ల పాటు ఉంచి మరలా ఒక 10 సెకండ్ల పాటు రిలీజ్ చేస్తూ మరలా ఆ యూరినరీ భాగాన్ని అంతటినీ కూడా యూరిన్ ఆపుతున్నట్టుగా మరలా లాక్ చేసి మరలా 10 సెకండ్లు రిలీజ్ చేసి ఇట్లా ప్రొద్దున్న ఒక 10 సార్లు, ఈవినింగ్ ఒక 10 సార్లు చేసినట్లయితే ఒక వారం 10 రోజుల్లో ఆయా భాగాలంతా కూడా చైతన్యవంతమై ఆ యూరినరీ లీకేజ్ సమస్య అనేటువంటి చాలా సులభంగా కంట్రోల్ అవుతుంది. ముఖ్యంగా 40 సంవత్సరాల పై దాటినటువంటి వాళ్ళందరూ కూడా, పైబడిన వాళ్ళు, స్త్రీలందరూ కూడా మీరు ఈ రకమైనటువంటి తేలికపాటి వ్యాయామాలు చేసినట్లయితే ఇలాంటి చిన్న చిన్న సమస్యలన్నింటి కూడా ఇంటి దగ్గరే ఉండి వాటిని మనం నయం చేసుకోవచ్చు మీరందరూ కూడా.